నీ వీడియో ఓపెన్ చేసినట్లయితే నువ్వు చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మనం ఒక పెద్ద ప్రశ్న గురించి మాట్లాడుకోబోతున్నాము. అదే దేవుడు నిజంగా ఉన్నాడా అనేది. ఈ ప్రశ్నను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆలోచిస్తారు. కొంతమంది దేవుడిని నమ్ముతారు, ఇంకొంతమంది సందేహిస్తారు, మరికొంతమంది ఇంకా వెతుకుతున్నామని సమాధానం చెప్తారు. నీవు ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఈ వీడియో నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే నువ్వు రెడీనా? పద స్టార్ట్ చేద్దాం. ఈ ప్రశ్న చాలా సంవత్సరాల నుంచి ఉంది. పురాతన కాలం నుంచి మనుషులు దేవుడి గురించి చర్చించేవారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, వేరువేరు కల్చర్లు, వేరువేరు నమ్మకాలు. కానీ అందరిది ఒకే ప్రశ్న: దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్న ఎందుకు ముఖ్యమైనది అంటే ఇది మనకు జీవితాన్ని, దాని అర్థాన్ని సరికొత్త దారులను చెప్పేలా చేస్తుంది. దేవుడు ఉంటే జీవితం అర్థవంతంగా ఉందని కొంతమంది నమ్ముతారు. దేవుడు లేకపోతే జీవితం యాదృచ్ఛికమైపోతుందని కొంతమంది భావిస్తారు. మరి ఈ ప్రశ్నను బాగా అర్థం చేసుకోవడానికి మనం 4 కోణాల నుంచి చర్చిద్దాం. మొదటిది మతపరం, రెండవది తత్వశాస్త్రం, మూడవది శాస్త్రం, నాలుగవది వ్యక్తిగత అనుభవం. ముందుగా ప్రపంచంలో బిలియన్ల మంది దేవుడిని నమ్ముతారు, ఎందుకంటే వాళ్లకు విశ్వాసం ఉంది. హిందువులకు భగవద్గీత, వేదాల్లో దేవుడి గురించి వివరించారు. శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇవి దేవుని రూపాలుగా నమ్ముతారు. క్రైస్తవులు బైబిల్ చదివి యేసుని దేవుని కుమారుడిగా భావిస్తారు. ఇక ముస్లింలు ఖురాన్ చదివి అల్లా గురించి తెలుసుకుంటారు. ప్రతి మతంలో పవిత్ర గ్రంథాలు, కథలు, అద్భుతాలు ఉంటాయి. ఉదాహరణకు నీవు ఆలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రశాంతత అనిపించిందా, లేదా ఒక అద్భుతం జరిగిందా? ఇవి విశ్వాసవంతులకు దేవుడు ఉన్నాడనే సాక్ష్యాలుగా భావించబడతాయి. విశ్వాసం మన హృదయాన్ని తాకుతుంది, కానీ అది భౌతికంగా ఆధారాలు కాదు, ఇదొక అనుభూతి మాత్రమే. అందుకే అందరూ ఇంకా అంగీకరించలేదు. ఇక రెండవది తత్వశాస్త్రం. తత్వవేత్తలు దేవుడిపై లోతుగా ఆలోచిస్తారు. ఒక థియరీ ఉంది, కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్. ప్రతి విషయానికి కారణం ఉంటుంది కదా. సూర్యుడు ఉదయిస్తాడు ఎందుకంటే భూమి తిరుగుతుంది కాబట్టి. అయితే ఈ విశ్వం ఎలా ప్రారంభమైంది? మొదటి కారణం ఏమిటి? కొంతమంది దేవుడే ఈ మొదటి కారణమని అంటారు. ఇంకో థియరీ ది డిజైన్ ఆర్గ్యుమెంట్. విశ్వాన్ని చూడండి, నక్షత్రాలు, గ్రహాలు, జీవం ఇవన్నీ సంపూర్ణ సమతుల్యతతో ఉన్నాయి. మన శరీరంలో DNA, హృదయం, మెదడు ఇవి యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయా? కొంతమంది తత్వవేత్తలు అంటున్నారు ఇది ఇంటెలిజెంట్ డిజైన్ కాబట్టి దేవుడు ఉన్నాడు. కానీ వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి. ఈ లోకంలో బాధలు, పీడలు ఎందుకు? దేవుడు మంచివాడైతే, శక్తివంతుడైతే ఎందుకు ఇంత కష్టాలు ప్రజలకు వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇంకా లేవు. తత్వశాస్త్రం మనకు ఆలోచనలు ఇస్తుంది, కానీ తుది సాక్ష్యంగా నిలవలేకపోయింది. ఇక మూడవది శాస్త్రకోణం. శాస్త్రం ఆధారంగా నిరూపించగలిగిన విషయాల గురించి మాట్లాడుతుంది. శాస్త్రవేత్తలు విశ్వం గురించి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తారు. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైందని వాళ్ళు చెప్తారు. కానీ అసలు అది ఎందుకు ప్రారంభమైంది? స్టీవెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు చెప్తారు న్యాచురల్ లాస్, క్వాంటమ్ ఫిజిక్స్ వంటి శక్తులు చాలవు, దేవుడు అవసరం లేదు అని. గ్రావిటీ, ఎనర్జీ, టైం ఇవన్నీ దేవుడు లేకుండానే పనిచేస్తాయని అంటారు. కానీ అందరి శాస్త్రవేత్తలు అలా అనరు. ఫ్రాన్స్ కాలిన్స్ లాంటి వారు DNA కాంప్లెక్సిటీ చూస్తే దేవుని డిజైన్లా అనిపిస్తుందని అంటారు. శాస్త్రం దేవుడి ఉనికిని నిరూపించదు, కానీ అలా అని ఖండించలేదు కూడా. ఇది ఒక దారి మాత్రమే. ఇంకా నాలుగవది వ్యక్తిగత అనుభవం. దేవుడు ఉన్నాడా లేడా అన్నది తుది నిర్ణయం నీవే తీసుకోవాలి. కొంతమంది ఆలయాల్లో, చర్చుల్లో, మసీదుల్లో దేవుణ్ణి అనుభూతి చెందుతారు. ప్రార్థన అయినా, ధ్యానమైనా అంతర్గత ప్రశాంతత వస్తుంది. నీవు ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎవరూ లేకపోయినా ఒక శక్తి నిన్ను కాపాడుతున్నట్టుగా అనిపించిందా? కొంతమందికి ప్రకృతి చూసిన దేవుడు ఉన్నట్టు అనిపిస్తుంది. నక్షత్రాలు, సముద్రం, పర్వతాలు. కానీ కొంతమంది ఇంకా దానికి సాక్ష్యం చూపించకపోతారు. ఫోటో లేదు, వీడియో లేదు కాబట్టి చాలామంది నమ్మలేము అని అంటారు. అందరిది వేరువేరు ప్రయాణం. ఈ ప్రశ్న మన జీవితాన్ని ఉద్దేశించి ఆలోచించేలా చేస్తుంది. విశ్వాసవంతులకు సంఘంలో బలం లభిస్తుంది. ఆలయోత్సవాలు, చర్చి కార్యక్రమాలు, ఈద్ సంబరాలు ఇవి మనుషులను కలిపి ప్రేమ పంచేలా చేస్తాయి. కమ్యూనిటీ వల్ల దేవుడు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడిపై ప్రశ్న కేవలం దేవుడి గురించే కాదు, ఇది జీవితం, కనెక్షన్, ఆశ గురించి కూడా. మరి దేవుడు నిజంగా ఉన్నాడా? ఒకే ఒక సమాధానం లేదు. మతం, విశ్వాసం అంటున్నాయి అవును అని. తత్వశాస్త్రం వాదనలు ఇస్తుంది ఇక్కడ అక్కడ. శాస్త్రం అంటుంది బహుశా ఇది తుది నిర్ణయం కాదేమో. వ్యక్తిగత ప్రకృతిలో దేవుడిని చూసుకుంటారు. మరి కొంతమంది అంటారు దేవుడు లేడు, జీవితం చాలు. ఈ ప్రశ్న మనల్ని విశ్వం, జీవితం, మన స్థానాన్ని గురించి ఆలోచింపజేస్తుంది అని.
ఒక స్నేహితుడు చెప్పాడు, తన జీవితంలో తికమక ఉన్నప్పుడు సముద్ర తీరంలో ఉదయాన్నే సూర్యోదయాన్ని చూసి ప్రశాంతత పొందాడు అని, దేవుడు ఉన్నట్లు అనిపించిందని చెప్పాడు. మరొక స్నేహితుడు శాస్త్రవేత్త, ఇది మెదడు కెమికల్స్ మాత్రమే అన్నాడు. ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ఇద్దరు సరిగ్గానే ఉన్నారు. నీవు ఏం అనుభవించావు? దేవుడిని నీవు నిజంగా చూసావా, లేదా వేరే విధంగా ఆలోచిస్తున్నావా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ముగింపు టైం వచ్చింది. అసలు దేవుడు నిజంగా ఉన్నాడా? ఈ ప్రశ్న గురించి నువ్వేమనుకుంటున్నావు? కామెంట్లో టైప్ చేయి. నీ నమ్మకం, నీ సందేహం, నీ అనుభవం ఏదైనా షేర్ చేయి. బహుశా నీ కామెంట్ వల్ల ఎవరికైనా ఉపయోగపడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫ్యాక్ట్స్ బై ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.